హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే నేను మా ఇంట్లో జామ చెట్టుకి జామకాయలు కోసేదానికి వచ్చాను. చూసేయండి మీరు కూడా ఎన్ని కాయలు వచ్చాయో. చూడండి అవే కోస్తున్నాను. జామకాయలు అయితే చిన్న చెట్టే కానీ చాలా కాయలు అయితే వచ్చాయి. డైలీ కోస్తూనే ఉంటారు కానీ ఈరోజు నాకైతే కనిపించినాయి మంచిగా పండినాయి. అవైతే కోస్తున్నా. ఈ కాయలు అయితే కాయలు చిన్నగానే ఉంటాయి, చూడ్డానికి కొంచెం పచ్చిగా ఉన్నా చాలా తీయగా ఉంటాయి. చూడండి కాయలు అయితే చిన్నయే, భలే స్వీట్ ఉంటాయి. బాగా పండితే పురుగులు వస్తున్నాయి, అందుకే కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే కోసుకొని తినేస్తే చాలా బాగుంటాయి. అవే కోస్తున్నాను. చూసారా ఎన్ని వచ్చినాయో. చెట్టు అయితే గోడ అవతలకి కూడా వెళ్ళింది. ఇవైతే డైలీ కోసుకోవచ్చు, డైలీ ఇన్ని కాయలు వస్తాయి. రోజు కోసినా కూడా పండాల్సిన అవసరం లేదు, కొంచెం పండితే చాలు. చెట్టు కింద చూడండి గడ్డి అయితే ఎలా మొలిచిందో వర్షాలకి. నేనైతే కోసేసాను, కొన్ని వచ్చాయి ఈరోజైతే. నిన్నే కోసాము, మళ్ళీ ఇటు వెళ్ళేసరికి కనిపించాయి, కోసేస్తున్నాను. పువ్వులు కోయడానికి వెళ్తున్నాను, అప్పుడైతే కనిపించాయి. అవి ఆపేసి ఇవైతే కోసుకోవడానికి వచ్చాను. చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. ఇంకైతే అయిపోయినాయి ఇవన్నీ పచ్చివి కొంచెం బాగా. ఇంకో రేపు ఎల్లుండి అలా అయితే వస్తాయి. ఇంకైతే వెళ్ళి పువ్వులు అయితే కోసేసుకుందాము. చూసారా ఇంకైతే లేవు, అయిపోయినాయి. ఇవన్నీ చాలా పచ్చిగా ఉన్నాయి, అందుకే కొయ్యట్లేదు, ఊరికే చూస్తున్నాను. అక్కడైతే చూసారా ఫ్రెండ్స్, పొన్నగంటి ఆకు ఫుల్గా వచ్చేసింది, అదే మొలిచింది. చూడండి ఇదంతా అదే ఆ చెట్టు కింద. ఈ ఆకైతే మేమేమి నాటింది కాదు, దానికి అదే మొలుస్తుంది. ఎప్పుడో ఒకసారి నాటుంటాము కానీ ఇప్పుడు అదే మొలుస్తుంది. వర్షాలు స్టార్ట్ అయినాయి. చూడండి అసలు ఎంత బాగుందో. ఇక్కడ నుండి అక్కడ కనిపిస్తుంది కదా, అది మొత్తం పొన్నగంటి ఆకే. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. పొన్నగంటాకు అయితే హెల్త్కి చాలా మంచిది కదా. నేనైతే ఇంక పువ్వులు కోసుకోవడానికి వెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.